తెలిసిన విషయం. స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అతను ఇన్వైట్ చేశారు. ఒకసారి కాదు 2-3 సార్లు కూడా మీరు రావాలి, మీరు ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే, మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి, అంటే మీరు రావాలని నేను కోరడం జరిగింది. ఆల్రెడీ మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉండదు, చూడండి సరే 3 టైమ్స్ మాట్లాడారు, రావట్లేదు అతను. పైగా ఏంటంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నిన్న 3 డేస్ ముందు ప్రెస్లో చూశారు. ఏం మాట్లాడతారండి, నేను శాసనసభకు రాను, మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను, దానికి ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం చెప్పమంటారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా అసలు ప్యాలెస్ నుంచి మాట్లాడతారట, మంత్రులందరూ కలిసి అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలట. ఎట్లా ఇది అంటే అవగాహన ఉంది మాట్లాడుతున్న వాళ్ళు నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఏమంటారు, మొన్న 2 రోజుల క్రితం ప్రెస్లో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగన్కి తెలియట్లేదు, జగమంతా తీసుకొని జగన్కి తెలియట్లేదు. అది బాధ. అంచేత నేను అందుకే చెప్పాను, రూల్స్ గురించి మాట్లాడతారు, చట్టం ఉంది, చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోద్ది కదా. అంటే ఫేస్ చేయడం అంటే మేము ఇద్దరు ఏం చేస్తామండి? ఇక్కడ మాకు కూడా రూల్స్ ఉంటాయి కదా, మాకు కూడా కట్టుబాట్లు ఉంటాయి కదా. నువ్వు రావద్దని చెప్తావా, వచ్చిన బయట పంపించేస్తావా? ఆ సాంప్రదాయం మాకు లేదు కదా, ఆ గౌరవం ఇవ్వాలి కదా. ఎన్ని సెషన్స్ అని కాదు, కంటిన్యూస్గా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కుడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190(4) మీరు ఇప్పుడే ఏదో ఆరోకల్ ఫోన్లో వెరిఫై చేసుకోవచ్చు, అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. సో దాన్నే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత సభ మీద ఉంది. అంటే శాసనసభాపతి గారు 60 రోజులు దాటిన సభ్యులు ఎవరున్నా సరే సభలో ప్రవేశపెట్టాలి. మరి వీరిని చట్టం ప్రకారం వారు ఇన్ఎలిజిబుల్ అవుతారు. అక్కడికే వారు డిలే కన్ఫర్మ్ చేయమని రిక్వెస్ట్ పెడితే సభ అనుమతిస్తే ఆ డిలే కన్ఫర్మ్ చేసే అధికారం సభకు ఉంది. అదర్వైజ్ కంపల్సరీగా 60 రోజులు దాటిన వెంటనే శాసనసభలో దాన్ని ప్రవేశపెట్టాలి. దట్ ఈస్ మ్యాండేటరీ.